దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముస్లింలు సంప్రదాయ దుస్తుల్లో మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. ఢిల్లీ జామా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముస్లింలు సంప్రదాయ దుస్తుల్లో మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. ఢిల్లీ జామా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముస్లింలు సంప్రదాయ దుస్తుల్లో మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. ఢిల్లీ జామా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. త్యాగం, సహనం రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగానికి నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.